ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. ఆశీర్వాదాలన్నీ ఒకవేళ అవి ప్రభువులో ఉంటే అవి మంచివి, అవి శ్రేష్టమైనవి, అవి ఇతరులకు పంచబడుటకే ఉన్నవి. మనము ఆయా ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు బంగ్లా అని, డబ్బని, ఆస్తి అని, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆ పేరని, లేకపోతే ఒక మంచి ఉద్యోగం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడిన ఆశీర్వాదం మనం ఇతరులకు పంచిపెట్టేదే. నేను నీ నామంను గొప్ప చేయదము, నువ్వు ఆశీర్వాదంగా నొందువు. ఇక్కడ అబ్రహాంని పిలిచినప్పుడు తను దేవుణ్ణే ఎరగని స్థితిలో ఉన్నాడు. అటువంటి వాడిని దేవుడు పిలిచి ఆశీర్వాదంగా చేసి ఇతరులకు ఆశీర్వాదంగా పంచి పెట్టుటకే తనను పిలిచి. మనం గత అధ్యాయాలలో చూసుకోవచ్చు, ఏ విషయంలో కూడా ఆశీర్వాదం లేదు. కానీ దేవుని యొక్క మహాకనికరము, మహాదయ మానవుడు పట్ల ఉంది కాబట్టే ఇట్టి ఆశీర్వాదం ఇతరుల చేత పంచబడాలని, ఇతరులకు పంచినప్పుడే అది ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు అబ్రహాంను ఒక్కడనే ఆశీర్వదించుటకు పిలవలేదు, కానీ అబ్రహాం ద్వారా తన సంతతి వారు మాత్రమే కాదు, తన జనాంగము కూడా ఆశీర్వదించబడాలని. ఆయన నమ్మిన దేవుడు, ఏ దేవుడైతే ఆయనను పిలిచాడో ఆ దేవుణ్ణి నమ్మిన ప్రజలందరూ ఆశీర్వదించబడాలని దేవుని యొక్క గొప్ప ఆశ. అదే మాట మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడొచ్చు. అబ్రహాం యొక్క సంతానం ద్వారా దేవుడు ఆశీర్వదించాలనుకున్నారు, కానీ ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తుల్లో ఉంటేనే ఈ ఆశీర్వాదం ఇతరులకు పంచబడుతుంది. యేసుక్రీస్తుల్లో ఉంటేనే ఈ ఆశీర్వాదానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే మనం అనుకున్న ఆశీర్వాదాలు కేవలం మన వరకే పరిమితమై అది ఎవరికి మేలు చేసేదిగా ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించుడి, అనేకులను శిష్యులుగా చేయుడి. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం అనేక ప్రజల మధ్యలో వెళ్తుందో, వారు దేవుని యొక్క గొప్ప నామాన్ని గుర్తిస్తారో, ఆయన నమ్మునట్లుగా మనం చేస్తామో, అప్పుడు ఈ ఆశీర్వాదం ఇతరులకు పంచబడుతుంది. అబ్రహాం కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. నీవు కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలంటే ప్రభు యొక్క గొప్ప నామాన్ని అనేకులకు, తెలియని ప్రజలకు మనకు ప్రచురించాలని ప్రభు యొక్క ఆశ. రండి, ఇవాళ రోజంతట్లో దేవుడు మనకు అట్టి సహాయం చేయనుగాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరిచ్చిన గొప్ప వాగ్దానంకే నీకు వందనాలు. నీవు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాక నాతో, నా తరం వారిని, నా సంతతి వారిని కూడా ఆశీర్వదించటకు ఇష్టపడినందుకే నీకు వందనాలు. అట్టి ఆశీర్వాదంగా నేను ఉండుటకు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇంకను దేవా, మా యొక్క బంధువుల మధ్యలో, మా యొక్క చుట్టుపక్కల మధ్యలో, నిన్ను ఎరగని ప్రజల మధ్యలో నీ వాక్కుని, నీ యొక్క గొప్ప నామాన్ని మేము ప్రచురం చేయుటకు మీరే మమ్మల్ని వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, తద్వారా మేమందరము నిన్ను నమ్మువారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.